రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి నోట ఒకటే మాట బా బా బా. ఏంటి బా 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 అనుకుంటున్నారా? బాబు గారి బాదుడే బాదుడు. ఎవరి పేరు చెబితే శీతాకాలంలోనూ చెమటలు పడతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు గుండెపోటు తెప్పిస్తాయో, ఎవరి పేరు చెబితే హై వోల్టేజ్ షాకు ఒళ్లంతా తగులుతుందో, ఎవరి పేరు చెబితే ఇంట్లో ఒంట్లో ఫ్యూజులు ఎగిరిపోతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు మీటర్ రీడింగ్ ఉసేన్ బోల్టులా పరిగెడుతుందో, ఎవరి పేరు చెబితే విద్యుత్ మీటర్లు మలమల మాడిపోతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు సైతం కకావికలమైపోతాయో అతనే మన చంద్రబాబు. ఆయన గురించి, ఆయన గారి హామీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క కరెంటు బిల్లుల గురించి 3 ఎగ్జాంపుల్స్ చెబుతా వినండి. నంబర్ 1, కరెంటు బిల్లులు పెంచను, వీలైతే తగ్గిస్తా అని ఎన్నికల ప్రచారంలో అన్నారా లేదా? నంబర్ 2, కరెంటు బిల్లులు పెంచడం కాదు, తగ్గించేందుకు ఉన్న మార్గాలు అనుసరిస్తానని విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అన్నారా లేదా? నెంబర్ 3, మాకు ఓట్లేయండి, విద్యుత్ భారం తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అచ్చేశారా లేదా? ఇంత చేసి ఇన్ని మాటలు చెప్పి ఆఖరికి ఏం చేశారో తెలుసా? 15,500 కోట్లు, అక్షరాల 15,500 కోట్ల విద్యుత్ భారం మోపారు. పైగా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును కూడా కట్ చేసేశారు. అక్కడితో ఆగారా అంటే అది లేదు. గడిచిన 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా అందిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు సైతం కట్టాల్సిందేనంటూ ఫ్యూజులు పీకేశారు. 6 నెలల్లోనే ప్రజల్ని ఇంతలా మోసం చేసిన నాయకుడు, ఇంతలా ముంచేసిన నాయకుడు మరెక్కడా మనకు కనబడరు. అలాగని బాబు గారిని అలాగే వదిలేస్తే ఈ బాధుడు ఇక్కడితో ఆగదు. 5 ఏళ్ళు బాదుతూనే ఉంటారు. అందుకే జగన్ ఒక్క పిలుపునిచ్చారు. జనం సంద్రమై కదిలారు. ఊరు వాడ రాష్ట్రం హోరెత్తిపోయింది. బాబు గారి బాదుడుకు నిరసనగా రాష్ట్ర ప్రజానీకం గళమెత్తింది. నిజానికి బాబు గారి బాదుడు ఆయన సీఎం సీట్లో కూర్చున్న రోజు నుంచే మొదలైపోయింది. ఫైనల్గా ఒక్క కరెంటు విషయంలోనే బాబు గారి బాదుడు ఏ రకంగా ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను వినండి. పాయింట్ నెంబర్ 1, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు రాష్ట్ర ప్రజలందరికీ షాక్ ఇచ్చారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 2, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకంగా 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన మోపారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 3, ఒక్క నవంబర్ నెలలోనే 6,072 కోట్ల మేర ఛార్జీలు పెంచి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 4, వచ్చే నెల నుంచి మరో 9,412 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి హై వోల్టేజ్ షాకు ఇవ్వబోతున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 5, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ కరెంటు వైరు కట్ చేసేసరే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 6, 5 ఏళ్లలో ఉచితంగా పొందిన కరెంట్ను ఇప్పుడు పెండింగ్ బకాయిల పేరుతో వసూలు చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 7, ఈ చలికాలంలోనే కరెంటు బిల్లుల దెబ్బకు చెమటలు పడుతుంటే వచ్చే వేసవికి ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 8, ఒక పక్క కరెంటు బిల్లులతో షాకులు ఇస్తూ మరో పక్క శీతాకాలంలోనూ కోతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 9, మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని చెప్పి ఒక్కసారిగా 15,500 కోట్ల పిడుగు నెత్తిన వేశారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 10, 6 నెలల్లోనే 15,500 కోట్ల భారం వేసి రానున్న 4.5 ఏళ్లలో ఇంకెంత పిండుతారనన్న భయం కల్పించారే, ఇది బాబు గారి బాదుడంటే. బాదుడంటే మామూలు బాదుడు కాదు సార్. ఎందుకంటే ఎన్నికల సమయంలో మైకుల ముందు ఏ రకంగా ఊదరగొట్టారంటే మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. ఒకసారి ఆ బయట ఉంటే ప్లే చేయండి. కరెంటు ఛార్జీలు పెంచను అని ఎంత గట్టిగా అరిచారు, చప్పట్ల హోరులో ఆయన ఏ రకంగా మాట్లాడారు, తరువాత విజన్ 2047 డాక్యుమెంట్ అంటూ దాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేశారు, ఈరోజు ఏం చేశారు. ఒక్క నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా పిండేశారు. నవంబర్ బిల్లులోనే రేపు జనవరి నుంచి మరో 9,412 కోట్లు, 9,412 కోట్ల రూపాయల భారం పడబోతోంది. మామూలు ఛార్జీలు కావివి. ఇప్పటికే పెరిగింది. ఒక్కొక్క కరెంటు బిల్లులో వచ్చినటువంటి మార్పులు, గతంలో ఎంత కట్టారు, ఆ తర్వాత ఎంత కడుతున్నారనేది క్లియర్గా అది కూడా చూపిస్తాను. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే 15,485.36 కోట్ల రూపాయలు.
మీ దగ్గర నుంచి చంద్రబాబు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి మాట వాల్యూ ఎంతంటే, ఈ అబద్ధం వాల్యూ ఎంతంటే, ఆ అబద్ధానికి ఉన్న విలువ ఎంత అంటే 15,500 కోట్లు. 15,500 కోట్ల విలువైన ఒక అబద్ధాన్ని ఏ రకంగా చెప్పారో ఒక్కసారి బయట ప్లే చేయండి. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఆమె ఎవరో కళ్ళు తుడుచుకుంటోంది. భవిష్యత్తులో కరెంటు బిల్లులు ఈ స్థాయిలో వస్తాయని పాపం ముందే ఊహించుకుందో ఏమో, ఏ రకంగా ఉండబోతుందని అప్పుడే కన్నీరు పెట్టేసుకుంది. కానీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో మన నాయకులకు తెలిసినంతగా మరెవరికి తెలియదో అందులో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఆయన కరెంటు ఛార్జీలు పెంచను అంటూ పెంచిందే 15,500 కోట్లు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నెల్లూరు జిల్లా మనుబోలుకు సంబంధించినటువంటి వ్యక్తికి వచ్చింది నవంబర్ నెలలో ఆయన 1,620 రూపాయలు కరెంటు బిల్లు కడితే ఇప్పుడు ఎంత వచ్చిందంటే 2,544 రూపాయలు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56% అదనంగా వచ్చింది. 924 రూపాయలు అదనంగా కట్టారు. ఇది కరెంటు ఛార్జీలు పెంచను అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అరవడం వల్ల పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ 924 రూపాయలు అదనంగా వచ్చింది ఒక వ్యక్తిది. నెల్లూరు జిల్లా మనుబోలుకు సంబంధించినటువంటి రమణారెడ్డికి సంబంధించినటువంటి విషయం. ఇంకోటి చూపిస్తాను మీకు. సామర్లకోటకు చెందినటువంటి కాకినాడ సామర్లకోట సూర్యకాంత్ 348 రూపాయలు గత నెలలో, ఈసారి 463 రూపాయలు. ఇది ఇంకో బిల్లు చూపిస్తా. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె రమేష్ గారి బిల్లు ఇది. ఆయన ఎంత కట్టారు? 385 కట్టారు. ఇప్పుడు 679 రూపాయలు కట్టాలి ఈసారి. ఏది చలికాలంలోనే మనం ఈ పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 9,000 కోట్ల రూపాయల భారం పడబోతోంది. 9,500 కోట్ల రూపాయలు. అది కూడా కలుపుకొని ఎండాకాలం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకొకటి చివరిగా ఒకటి చూపిస్తాను. విజయవాడలోని ప్రసాదం పాడుకు చెందినటువంటి వ్యక్తికి సంబంధించింది. 861 రూపాయలు గత నెలలో కడితే ఈ నెలలో కట్టాల్సి వచ్చింది ఎంతో ఒకసారి చూడండి. 1,321 రూపాయలు కట్టాల్సి వచ్చింది. వీటన్నిటికి తోడు మరో దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే మీ ఊహకు కూడా అందదు. ఎస్సీ ఎస్టీలకు జగన్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది. ఫ్రీ కరెంటు వాళ్ళకి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చు. సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఎస్సీ ఎస్టీలని ఏ రకంగా పిండేయాలి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా అణిచేయాలని కూటమి సర్కారు ఎటువంటి కుట్రలు చేస్తుందో మన అందరికీ తెలుసు. ఆ కూటమి సర్కారు చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉన్నటువంటి ఆ ఫ్రీ కరెంట్ను తీసేశారు. అరే తీసేశారా అని అక్కడికే ఆశ్చర్యపోకుండా ఇంకా ఉంది కథ. 2018 నుంచి మీరు ఫ్రీగా కరెంటు పొందారు కదా, ఆ బకాయిలు కూడా కట్టండి అని పంపించారు బిల్లు. 2018 నుంచి ఫ్రీగా బకాయిలు పొందారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అవి ఇప్పుడు కుదరదు, అప్పటివి కూడా ఇప్పుడు కట్టాల్సిందే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తే మీరు ఎంజాయ్ చేస్తారా? సంతోషంగా జీవించేస్తారా? ఆనందంగా బతుకుతారా? కష్టాలు లేకుండా జీవించేస్తారా? అంతా మీ ఇష్టమేనా? కట్టండి 3,464. మా బాధుడికి ఎంత కట్టాలి మీరు బకాయిలు? 3,464 రూపాయలు ఈరోజు కట్టండి. ఫ్రీగా కరెంటు పొందుతారా మీరు? ఫ్రీగా కరెంటు కావాలా మీకు? ఎస్సీ ఎస్టీలు అయితే 200 యూనిట్ల అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు తీసుకుంటారా? అంతా మీ ఇష్టమేనా?
జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమా? మీరు మాట్లాడుకొని చేసేసుకుంటే సరిపోతుందా? బకాయిలు కట్టండి 2018 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా అని చెప్పేశారు. మొత్తం బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వీటన్నిటిపైన మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఒకటి దొరికింది. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 6 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఏంటంటే ఒక అడ్వైజర్ని నియమించుకుంటున్నారు. అప్పులు ఎలా తేవాలి,